Good evening, students. Today we will see the RRB most important questions. First question: tuberculosis is predominantly spread by option A vector, option B droplets, option C fomites, option D food. Tuberculosis is predominantly spread అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది దీని మీనింగ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. డ్రాప్లెట్స్ ద్వారా మెయిన్గా ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. డ్రాప్లెట్స్ మీన్స్ త్రో, స్నీజింగ్, కఫింగ్ వైల్ టాకింగ్. మనం మాట్లాడేటప్పుడు సెలైవా డ్రాప్స్ మన మీద పడినప్పుడు, సో దానివల్ల అంటే ఇప్పుడు ఒకరు డ్రింక్ చేసిన టీబీ పేషెంట్ డ్రింక్ చేసిన వాటర్ ఇంకొకరు డ్రింక్ చేయడం వల్ల అంటే డ్రాప్లెట్స్ ద్వారా ట్యూబర్క్యులోసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. మెయిన్గా టీబీ సిమ్టమ్స్ ఏంటి అంటే వెయిట్ లాస్, చెస్ట్ పెయిన్, క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలంగా కాఫ్ అనేది ఉంటుంది. మోర్ దెన్ 3 weeks 4 weeks అలా ఉంటుంది. తర్వాత కొంతమందికి స్పూటమ్ విత్ కాఫ్ ఉంటుంది, అంటే కాఫ్ వచ్చినప్పుడంతా స్పూటమ్ ప్రజెంట్ అయి ఉంటుంది. కొంతమందికి బ్లడ్ వామిటింగ్ కూడా అవుతుందన్నమాట డ్యూరింగ్ కాఫ్లో. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఇట్ ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్. సో మనం అర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెత్ అవ్వకుండా ఈజీగా మనము క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ టీబీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ కూడా స్టాప్ చేయాలండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకా చెస్ట్ అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే డెవలప్ చేసుకొని టీబీకి ఇంకా రెసిస్టెంట్గా బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. సో దానివల్ల మనము యూస్ చేసే మెడిసిన్స్ కూడా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వర్క్ అవ్వవు. సో వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డెంగ్యూ ఫీవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్ ఆఫ్ స్పేసీస్. ఆప్షన్ ఏ ఎడిస్, ఆప్షన్ బి అనాఫిలిన్, ఆప్షన్ సి క్యూలెక్స్, ఆప్షన్ డి మ్యాన్సోనియా. డెంగ్యూ ఫీవర్ ఇది అందరికీ తెలిసిందే. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక మస్కిటో ద్వారా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అనే విషయం తెలుసు. బట్ ఇక్కడ టైప్స్ ఉన్నాయి. ఏ మస్కిటో ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది అంటే ఎడీస్ ఈజిప్ట్ అనే మస్కిటో వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. డెంగ్యూ ఫీవర్ సిమ్టమ్స్ అందరికీ తెలుసు కదా. ఎక్కువగా హై ఫీవర్తో పాటు కాఫ్ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత కొంతమందికి వామిటింగ్స్ హెవీగా అవుతాయి. ప్లేట్లెట్ కౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. మెయిన్ సిమ్టమ్స్. ఓకే, వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓఆర్ఎస్ మెయిన్లీ కంటైన్స్. ఓఆర్ఎస్ ఆప్షన్ ఏ సోడియం అండ్ ఫ్రక్టోస్, ఆప్షన్ బి సోడియం అండ్ గ్లూకోజ్, ఆప్షన్ సి కాల్షియం అండ్ గ్లూకోజ్, ఆప్షన్ డి calcium and fructose. Option B is the right answer. Sodium and glucose is the right answer. ORS means oral rehydration solutions. ఇది ఎక్కువగా మనకి డయేరియా కేసెస్లో మనము హోమ్ రెమెడీస్గా, అంటే ఇప్పుడు డయేరియా స్టార్ట్ అయిన వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోము. కొంచెం హోమ్ రెమెడీస్, హోమ్ టిప్స్ ఏమైనా ఉంటే యూస్ చేస్తాం. సో అందులో మనము ప్రతి ఒక్కరు అంటే వితౌట్ డాక్టర్ సజెషన్ డయేరియా టైంలో ఓఆర్ఎస్ అనేది మెడికల్ స్టోర్ నుంచి తెచ్చుకొని కూడా మనము యూస్ చేయొచ్చు. ఈ ఓఆర్ఎస్లో మెయిన్గా ఉండేది ఏంటి అంటే సోడియం అండ్ గ్లూకోజ్, సాల్ట్ అండ్ షుగర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ చికెన్ పాక్స్? ఆప్షన్ ఏ 5 days, ఆప్షన్ బి 10 days, ఆప్షన్ సి 15 days, ఆప్షన్ డి 20 days. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 days ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ చికెన్ పాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్, వన్ ఆఫ్ ది డెడ్లీ డేంజరస్ డిసీజ్. మనకు ప్రాణాంతక వ్యాధులు అనేవి ఉన్నాయి కదా కమ్యూనికబుల్లో, వాటిలో చికెన్ పాక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది డిసీజ్. దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే మన స్కిన్ మీద బొబ్బల్లాగా వస్తాయన్నమాట. ఓకే, ఇది 15 days ఇంక్యుబేషన్. నెక్స్ట్ వన్. ద ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ వైటల్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఆప్షన్ ఏ సెన్సస్, ఆప్షన్ బి మోర్టాలిటీ రేట్, ఆప్షన్ సి మార్బిడిటీ రేట్, ఆప్షన్ డి బర్త్ అండ్ డెత్ రేట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెన్సస్. ఫస్ట్ మనం వైటల్ స్టాటిస్టిక్స్ ఏంటో తెలియాలి మనకు. వైటల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? జనరల్గా మనము డెత్ రేటు, బర్త్ రేటు, టోటల్ పాపులేషన్ ఇలాంతా కలిపి మనము స్టాటిస్టిక్స్, టోటల్ పాపులేషన్ని మనము స్టాటిస్టిక్స్ అంటాం. వాటిలో మెయిన్గా మనకు సెన్సస్ అంటే ఎంత జనాభా ఉన్నారనే దాన్ని సెన్సస్ అంటాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్.
Which test is used to diagnose the diphtheria? Option A, Schick test. Option B, Coombs test. Option C, non-stress test. Option D, Montauk's test. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? డయాగ్నోసిస్ ద డిప్తీరియా. మనము ఏ టెస్ట్ చేస్తే డిప్తీరియా అనేది డయాగ్నోసిస్ అవుతుంది. డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ. మనకి ఇప్పుడు మనం ఏదైనా ఫీవర్ వస్తే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి ఏ ఫీవర్ అనేది నిర్ధారణ జరుగుతుంది, డయాగ్నోసిస్. సో అలాగే డిప్తీరియాకి ఏ టెస్ట్ చేస్తే అవుతుంది అంటున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. షిక్ టెస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా? ఆప్షన్ ఏ కిడ్నీ. ఆప్షన్ బి ట్రకియా. ఆప్షన్ సి హార్ట్. ఆప్షన్ డి బోన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ట్రకియా. ఇన్ఫ్లుయెన్జా అనేది వన్ ఆఫ్ ది వైరల్ డిసీజ్. ఒక వైరస్ వల్ల మనకి ఈ ఇన్ఫ్లుయెన్జా అనే డిసీజ్ అనేది మనకు అటాక్ అవుతుంది. ఇది మనకి ఏ పార్ట్ అంటే ట్రకియా రీజన్లో అటాక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ WHO ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్? ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. ఆప్షన్ బి జెనీవా. ఆప్షన్ సి రోమ్. ఆప్షన్ డి ఇటలీ. ఆప్షన్ బి జెనీవా ఈజ్ ద రైట్ ఆన్సర్. The Central Death and Birth Registration Act came into force on? Option A 1970. Option B 1975. Option C April 1959. Option D June 1965. Option A is the right answer. April 1917 is the right answer. Next question. What is the cause of tetanus? Option A Clostridium tetani. Option C Corynebacterium. Option C Clostridium welchi. Option D Salmonella typhi. Option A is the right answer, Clostridium tetani. The cause of tetanus అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటే Clostridium tetani వల్ల మనకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which drug therapy is used in leprosy? Option A DOTS. Option B MDT. Option C chemotherapy. Option D quinine therapy. Option B is the right answer. The drug therapy used in leprosy. Leprosyకి మనము యూజ్ చేసే మెడిసిన్ MDT. MDT means multi drug therapy. Next question. Larva of housefly is called? Larva of housefly is called. Option A maggot. Option B pupa. Option C imago. Option D no. Option A is the right answer. Maggot is the right answer. Larva of housefly. Next question. Which human part is affected in the disease filaria? Option A circulatory system. Option B lymphatic system. Option C digestive system. Option D integumentary system. Option B is the right answer, lymphatic system. Human part affected in the disease filaria is lymphatic system. ఫైలేరియా మీన్స్ బోధవ్యాధి. తెలుగులో దీన్ని బోధవ్యాధి అంటారనమాట. ఇది మనకు ఈ లింఫాటిక్